ఏదో అనడానికి అంటున్నారులే కానీ ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్ని నేను అని. ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్ అయితే ఇలా అయితే డైరెక్ట్ చేయరు. నిజాలు చెప్పే ప్రయత్నంలాగా అనిపించలేదు, ఏదో కక్ష సాధింపు కోసం చేసిన ప్రయత్నంలాగా అనిపించింది. ఎన్నాలని ఇంకా లాస్ట్ 4-5 మూవీస్ ఇదే కాన్సెప్ట్ తీశారు. మీరు ఇలాగే తీస్తే మహా అయితే ఇంకొక 1 or 2 మూవీస్ తీస్తారు, అంతకుమించి ఇంకా మీకు సబ్జెక్ట్ లేదు. ఎన్నాలని ఒకటే జెండా గురించి ఒకటే వ్యక్తి గురించి ఎన్ని సినిమాలు తీస్తారండి? తీసేదేమన్నా ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నారంటే అది లేదు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? టాపిక్ ఎటు వెళ్తుంది కానీ దీన్ని ఇక్కడ తోపేద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మన ట్రైలర్ రివ్యూ వచ్చేసి వ్యూహం, డైరెక్టెడ్ బై రామ్ గోపాల్ వర్మ గారు. ఏంటో మరి ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ట్రైలర్ నాకు ఏమాత్రం నచ్చలేదు, ఏమాత్రం బజ్ క్రియేట్ చేయలేదు. బిఫోర్ రిలీజ్ చేసిన టీజర్లు కానీ ట్రైలర్ 1 కానీ ట్రైలర్ 2 కానీ ఏది కూడా ఎక్కువ ఇంపాక్ట్ కలిగించలేదు. రియల్గా ఏం జరిగింది తెలుసుకోవాలని కానీ తెలుసుకోవడానికి థియేటర్కి వెళ్ళాలని కానీ ఏమాత్రం బజ్ క్రియేట్ అవ్వలేదు. బట్ నాకు అలా ఎందుకు అనిపించిందో కొంచెం డీటెయిల్గా కూడా చెప్తాను. ట్రైలర్ ఇలా ఉండడానికి, ఇలా అనిపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మూవీని 2 పార్ట్స్గా రిలీజ్ చేస్తున్నారు. పార్ట్ 1 వ్యూహం, పార్ట్ 2 శపథం అంట. విడివిడిగా ఉన్న ఈ 2 పార్ట్స్ని కలిపి ట్రైలర్గా మనకు ప్రజెంట్ చేయడం వల్ల కొంచెం మిక్స్డ్ కంటెంట్ లాగా అనిపించింది. ఆల్రెడీ మనకు ప్రెస్ మీట్లో చెప్పారు, వ్యూహం పార్ట్ 1లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే వరకు ఉంటుందని, పార్ట్ 2 అంటే శపథంలో సీఎం అయిన తర్వాత నుంచి చంద్రబాబు గారు జైలుకి వెళ్ళే సీన్ వరకు ఉంటుందని ప్రెస్ మీట్లో చెప్పారు ఆర్జీవీ గారు. ట్రైలర్ చూసిన తర్వాత ఒకటి అనిపించింది, మనకి యాత్ర మూవీ ఏదైతే ఉందో ఆ మూవీలో మనకి మెయిన్ ప్లాట్స్ పెట్టారు, ఏం జరిగింది, ఎలా జరిగింది, దాన్ని ఇండెప్త్గా చూపించే ప్రయత్నమే ఈ వ్యూహం. ఇంకా ఈ ట్రైలర్లో నాకు నెగిటివ్ అనిపించింది కాస్టింగ్. యాత్ర మూవీ రిలీజ్ అవ్వక ముందు వ్యూహం ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సిమిలర్గానే ఉన్నారు, రిమైనింగ్ ఎవరైతే కాస్టింగ్లో ఉన్నారో పర్లేదు అనిపించింది. బట్ వన్స్ యాత్ర మూవీ చూసిన తర్వాత ఇంకా జీవ గారిని తప్పించి ఆ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్లో ఇంకెవరిని ఇమాజిన్ చేసుకోవడానికి కూడా పాసిబుల్ అనమాట. అంతలా పర్ఫెక్ట్ కాస్టింగ్ అయ్యారు, అంత పర్ఫెక్ట్గా యాక్ట్ చేశారు. ఇంకా రిమైనింగ్ కాస్టింగ్ గురించి మాట్లాడాలంటే ఒక ప్రొఫెషనల్గా ప్రజెంట్ చేద్దామన్న ఇది ఉండి కాస్టింగ్ చేశారని అనిపించలేదు. తగ్గిద్దామనో తక్కువగా చేద్దామనో తెలియదు, మరి అలాంటి కాస్టింగ్ అయితే చేశారు. డబ్బింగ్ కూడా అసలు మ్యాచ్ అవ్వలేదు. పిఎస్పీకే గారిది అయితే మరీ ఇంకా అసలుకి అలా ప్రజెంట్ చేయడం వల్ల ఏంటంటే ఆ క్యారెక్టర్ తాలూకా ఇంపాక్ట్ అనేది చాలా తగ్గుతుంది. వాళ్ళు ఏం మాట్లాడిపోయినా ఏం చేయకపోయినా కానీ జస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్లో కూడా వాళ్ళ క్యారెక్టర్ చాలా లోగానే అనిపిస్తుంది. ఒక ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్ అయితే ఇలాగైతే ప్రజెంట్ చేయరు. ఇంకా మన లోకేష్ బాబు గారి క్యారెక్టర్ అయితే పర్సన్ అయితే చూపించలేదు, ఏదో బ్యాక్గ్రౌండ్ వాయిస్ మాత్రమే చూపించారు. పప్పుతో అన్నం తింటున్నట్టు, బత్తకాయలు తింటున్నట్టు, ఎలాంటి సీరియస్ సిచ్యువేషన్ జరుగుతున్నా కానీ, ఎలాంటి సీరియస్ డిస్కషన్ జరుగుతున్నా కానీ తన ధ్యాస అంతా తిండి మీద ఉన్నట్టు మాత్రం ప్రజెంట్ చేశారు. ఇది రెచ్చగొట్టే ప్రయత్నం తప్పించి ఇంకేమీ కాదు. డిసెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన మూవీని రిలీజ్ అవ్వకుండా అడ్డుకున్నారు అంటే వాళ్ళ ఇంట్లో డిస్కషన్ జరిగినప్పుడు మీరు అక్కడ లేరు కదా, మరి అలా ప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా అడ్డుకున్నారని చెప్పేసి ఇంతకు ముందు రిలీజ్ చేసిన ట్రైలర్లతో కంపేర్ చేస్తే ఈ ట్రైలర్లో ఇంకొంచెం ఎక్కువ కంటెంట్నే పెట్టారు. ఇంకొంచెం ఎక్కువగా మీ తాలూకా వ్యూహం అయితే ఈ ట్రైలర్లో ప్రజెంట్ చేశారు. అంటే ఈ ట్రైలర్ బేస్ చేసుకుని అయితే ప్రొడక్షన్ వాల్యూ కనిపించలేదు, ప్రొఫెషనల్గా అనిపించలేదు, ఆ డైలాగ్స్లో మీ మార్క్ కనిపించలేదు, ఆ స్క్రీన్ ప్లేలో కూడా మీది అన్నట్టు ఎక్కడా కనిపించలేదు. పగతో తీసిన సినిమా ఎక్కువ ఫలితాన్ని అయితే ఇవ్వదు. ట్రైలర్ చూసిన తర్వాత, టీజర్ చూసిన తర్వాత ఈ మూవీ తాలూకా ఏ కంటెంట్ చూసినా కానీ ఎక్కువ బడ్జెట్ క్రియేట్ అవ్వలేదు. ఈ మూవీ ఖచ్చితంగా చూడాలి అన్న ఉత్కంఠం కానీ తెలుసుకోవాలన్న ఆసక్తి కానీ ఏమీ కలగలేదు. ఏ పాటికి తక్కువ చేసి చూద్దామనో తక్కువ చేసి చూపిద్దామనో ఆ ప్రయత్నంలోనే ఉన్నారు కానీ నిజాలు చెప్పే ప్రయత్నం అయితే చేసినట్టు కనిపించలేదు. ఏదో ఇట్లా కాంట్రవర్సీ మధ్యలో వెళ్ళే మూవీస్ తప్పించి కొత్త ప్లాట్ కానీ మెచ్యూర్డ్గా డైరెక్ట్ చేద్దామని కానీ అట్లా ఏం అనిపించలే. ఏదో కొంచెం టైం పట్టినా పర్లేదు, కాంట్రవర్సీలు అయ్యే పాయింట్లు తీసుకుందాం. అదేమంటే అందరికీ తెలుసు ఆర్జీవీ అంటే ఇలాంటోడే, ఆర్జీవీ ఇలాగే చేస్తాడు, ఇలాగే తీస్తాడు అని మీకు మీరే స్టేట్మెంట్లు పాస్ చేసుకుంటారు. ఏ మూవీస్ నేను చూడను, ఆ మూవీస్ కూడా మేము చూడమని అడగను, ఇంకెలాంటి స్టేట్మెంట్ లేదో పాస్ చేస్తూ ఉంటారు. కంపేర్ టు యాత్ర మూవీ ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్ అంటే అది ఎవరిని తక్కువ చేసి చూపించలేదు, ఏ వర్గాన్ని తక్కువ చేసి చూపించలేదు. బట్ ఈ మూవీకి వచ్చిన తర్వాత అయితే ఖచ్చితంగా ఎలా అయితే మేకప్ చేశారని అనిపిస్తుంది. ఏదో వన్ సైడ్ వార్ లాగా అనిపించింది. నాకైతే ఎటువంటి బస్ క్రియేట్ అవ్వలేదు, కానీ ఈ మూవీ చూడాలి కాబట్టి నేనైతే వెళ్ళాలనుకుంటున్నాను మూవీకి. మీలో ఎంతమందికి ఈ మూవీకి వెళ్ళాలనుందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించింది? నిజంగా నిజం చెప్పే ప్రయత్నం చేశాడనిపించిందా? కనీసం ఈ మూవీలో అయినా నిజం చెప్తే బాగుండు అని అనిపించిందా? మరి ఇంకా మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి రిలీజ్ అయిన తర్వాత ఇంకొంచెం డీటెయిల్గా డెప్త్గా మాట్లాడుకుందాం. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ గ్యాస్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.